మహాత్మా జ్యోతిరావు పూలేకు అమరావతిలో 30 అడుగుల కాంస్య విగ్రహం నిర్మించాలి. ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగారాం మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షుడు గంగారాం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగారాం మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక అసమానతలను వ్యతిరేకించి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, మహిళల అక్షరాస్యత, వితంతు వివాహాల కోసం ఎంతో పోరాడనని వ్యక్తి అని జ్యోతిరావు పూలే అని ఆయన అన్నారు. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడం కోసం త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్తో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసన మండలి చైర్మన్లకు వినతి పత్రం అందిస్తామని తెలిపారు. జరిగిందండి. ఈరోజు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి పోరాట యోధుడు మహనీయుడు మా పూలే గారండి. సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతి పూలే గారు. ఆయన బీసీల కోసం, ఐక్యత కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి. బీసీల కోసం పోరాటాలు చేసిన యోధుడండి ఆయన. అలాంటి మహాత్ముడి కోసం ఈరోజు మేము నివాళులు అర్పించడం చాలా ఇదైంది, సంతోషంగా ఉంది. అలాగే బీసీల అభ్యుదయానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అండి ఆయన. అలాగే బీసీలు ఐక్యతా భావం పొందడం కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. అలాగే మహిళలను సమానత్వంగా చూడాలని ఎంతో పోరాటాలు చేసిన వ్యక్తి ఆయన. అలాంటి ఆయన్ని మేము ఇవాళ మా బీసీలందరం కూడా ఆయన ఆశయాలకు అనుకూలంగా మేము ఉండాలని, ఐక్యత భావంతో ఉండాలని మేమందరం కూడా ఈ రకంగా ఈ నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ఈ బీసీ సంఘాల తరపున ముఖ్యంగా మా కోరిక ఏంటంటే, ప్రభుత్వం తరపున గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే దగ్గుబాటి పురంధరేశ్వర గారికి, అలాగే అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పోతుల వారికి, అలాగే శాసన మండలి చైర్మన్ అయినటువంటి కొయ్య మోషన్ రాజు గారికి, అలాగే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ కృష్ణరాజు గారికి మీకు విజ్ఞప్తి చేయగా ఏంటంటే, మాకు అమరావతిలో మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం 30 అడుగుల విగ్రహం, దాని స్థలం కేటాయించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన గంగారాం గారు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన గంగారాం గారి ఆఫీస్ నందు నిర్వర్తించడం మాకు చాలా ఆనందకరమైన విషయం అండి. ఇక్కడ ముఖ్యంగా మనం జ్యోతిరావు పూలే గారి గురించి ఈ శ్రద్ధాంజలి నివాళిని అర్పించడానికి ఇక్కడికి మేమందరం కూడా హాజరైనాము. అయితే ఇక్కడ మేము బీసీల గురించి ఒక ప్రణాళిక వేయాలన్నా, లేదా బీసీల గురించి ఒక అభ్యుదయ భావాల్ని చూపాలన్నా, వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా జ్యోతిరావు పూలే గారు చాలా కృషి చేశారు. ఆయనే కాదు, ఒక మహిళ కింద ఆమె భార్య కూడా చాలా మంచి ప్రోత్సాహాన్ని ఆయనకి ఇచ్చి బీసీల పరంగా ఉన్న వెనుకబడిన వర్గాలకి ఎన్నో రకాలుగా సాయం చేశారండి. అలాంటి వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ అభ్యుదయాల్ని, వాళ్ళు ఏమేమి అనుకున్నారో, ఆశించారో, ఏ అభివృద్ధిని చెందాలనుకున్నారో దానికోసం మేము మా బీసీ సంఘం నుంచి కృషి చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి.